మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, 10,000 అతికాంక్షణీయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ శ్రేష్టమైన సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. వేవేల దూతల చేత నిత్యం నాయన పొగడబడుచున్నటువంటి గొప్ప దేవా, స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా వేకుజావని మిమ్మల్ని స్తుతించు భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన అయా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శ్రేష్టమైనటువంటి దేవా మీ వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం. ప్రియులారా, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచినాం, ఎరుగని మార్గంలో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచినాం, ఎరుగని మార్గంలో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఇదెను హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుకునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెలుసుకొను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానము వ్యూ చేసే మీ బిడ్డలందరి కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభా నామములో వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ప్రవక్త అయినటువంటి హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హబక్కూకు క్రీస్తు పూర్వం 700 సంవత్సరముల ముందటివాడు. ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగినటువంటి వాడు. అందువల్లనే ఈ గ్రంథ ప్రారంభమే యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు అని మొదటి అధ్యాయం 2వ వచనం దేవునికే ప్రశ్నలతో ఈ గ్రంథం ప్రారంభమైంది. ఈ మొదటి అధ్యాయములో 4 ప్రశ్నలు ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. ప్రవక్త అయినటువంటి హబక్కూకు మనుషులను అడిగి లాభం లేదు, దేవుణ్ణే అడుగుతాను అనుకున్నాడు. తాను నిజదేవుని విశ్వసించినటువంటి ప్రవక్త. దేవుడు జవాబిచ్చే దేవుడు అని తనకు తెలుసు కనుక నేను దేవుని దగ్గరే మొర పెడతాను అని మొదటి అధ్యాయం 2వ వచనం నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందు. ప్రార్థించి 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 చిట్ట చివరికి ధైర్యం తెచ్చుకుని దేవుణ్ణి అడగటానికి సాహసించినట్లు మనకు అర్థమవుతుంది. ఆ దినాల్లో తన చుట్టూ ఉన్న పరిస్థితులు. హబక్కూకు 1:2 వచనం 2వ భాగం. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. దేవా ఎందుకు నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? మనలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. నేను ఎంతో ప్రార్థించాను, నాకు జవాబు రాలేదేమి? నిజమే, మనం ఎంత ప్రార్థించినా దేవుడు తన సమయంలో జవాబిస్తాడు. మనం అడిగిన వెంటనే కొన్ని మార్లు దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. హబక్కూకు 1:3లో ఇంకొక ప్రశ్న వేసాడు దేవునికి. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. దేవా, నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. నేను చూడకూడనివి చూడవలసి వస్తూ ఉన్నాయి, అవి నీవు కూడా చూస్తూ ఉన్నావు. ఏం చూస్తూ ఉన్నారు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఈ దినాల్లో మనం ప్రపంచంలో చెలరేగుతున్నటువంటి యుద్ధం మనకు తెలుసు. అలాగే చెలరేగి విస్తరిస్తూ ఉన్నటువంటి పాండమిక్ వైరస్ మనకు తెలుసు. ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. నెమ్మది లేదు, జనాంగముల మధ్య నెమ్మది లేదు, దేశములో నెమ్మది లేదు, దేశాల్లో నెమ్మది లేదు. గమనించండి, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి. ఇవి చూడాలి అని
తాను ఇష్టపడటం లేదు ప్రవక్త. మనిషికే ఇష్టం లేదు, మరి దేవునికి ఇష్టమా? దేవ, నీవెందుకు చూస్తూ ఉన్నావు? నీవెందుకు చూస్తూ మౌనంగా ఉన్నావు? అందుకే దేవునికి ప్రశ్న వేశాడు 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? దేవా, నీ మౌనం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నావు? దేవుడు శక్తివంతుడు. ఆయన తలంచుకుంటే ఎటువంటి కార్యాన్నైనా ఆయన చేయగలడు. అటువంటి శక్తిగల దేవుడు దుర్మార్గులు వారికంటే మంచి వారిని, నీతిపరులను అని వ్రాయబడింది, ఎక్కువ నీతిపరులను నాశనం చేస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుని మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తన ప్రశ్న. దేవుని మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మొదటి అధ్యాయము చివరి వచనం వచ్చేసరికి 17వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ తన వల్లో నుండి దిమ్మరించుచు ఉండవలన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయొచ్చుండవలన. మానవ జాతికి వ్యతిరేకంగా ఇదంతా రేపేటటువంటి శక్తి సాతాను చేసేటటువంటి ప్రయత్నం అర్థమైపోయింది ప్రవక్త. దేవా, ఈ వధ ఇంకెన్నాళ్ళు? ఈ సమస్యలు ఇంకెన్నాళ్ళు అని తాను దేవుని ప్రశ్న వేశాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి కనిపెట్టాడట. నేను నా కావలి స్థలము మీదను, మొదటి వచనం 2వ అధ్యాయం, గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా. కొన్ని మార్లు మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. వాటిని మనం ఎవరితో ఆర్గ్యూ చేయలేం. కొన్ని మార్లు ఎవరు సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి జవాబు కూడా ఇవ్వలేరు. ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుని సన్నిధిలోనే కుమ్మరించాలి. దేవుని మీద ఆయాసపడటమా? కాదు. దేవుని దగ్గర మనవి చేయటం. దేవుణ్ణి అడిగేటంత నీతిపరుడా ప్రవక్త? ఎనటికి ఏ మానవుడు కాదు. కానీ దేవుని దగ్గర తప్ప తన బాధ ఎవరి దగ్గర చెప్పుకోగలడు? దేవ, నాకు అర్థం కావటం లేదు. ఇది తన యొక్క బాధ. నేను చూడకూడనివి చూడాలని నేను అనుకోననివి నేను చూడవలసి వస్తూ ఉన్నది. ఈ వధ ఎంతకాలం చూడాలి? ఈ నాశనం ఎంతకాలం చూడాలి? ఈ జగడం ఎంతకాలం చూడాలి? ఈ బలాత్కారం ఎంతకాలం చూడాలి? ఇవన్నీ తాను చూస్తూ తన మనస్సును నొప్పించుకుంటూ, లేక మనస్సాక్షిని నొప్పించుకుంటూ దేవుని సన్నిధిలో తాను కనిపెట్టాడు. దేవుణ్ణి అడిగి ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. మనం ప్రభు సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ప్రభు చేసేటటువంటి కార్యం 2:2 యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. దేవుడు జవాబిస్తాడా? ఇస్తాడు. తప్పకిస్తాడా? ఇస్తాడు. అయితే మనం అనుకున్న సమయంలో ఇవ్వకపోవచ్చు. మనము టైం స్టిప్యులేట్ చేయలేం. ఇన్ని గంటల్లో నాకు జవాబు ఇవ్వాలి దేవా అని అనలేము, అనకూడదు. కనిపెట్టుకోవాలి. దేవుడు జవాబిచ్చాడు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. అదే అధ్యాయంలో 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది దాని సారాంశం. ఆ జవాబు యొక్క సారాంశం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, లేక నీతిమంతుడు తన విశ్వాస్యత చేత బ్రతుకు. ఇది తనకు ఇవ్వబడినటువంటి జవాబు. ఈ ఉదయకాలం మనం కూడాను మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకిచ్చే జవాబు కూడా ఇదే అని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును.
మనము దేవుని ఎదుట యథార్థవంతులముగాను విశ్వాసము కలిగిన వారంగాను మనము దేవుని ఎదుట అంగీకరింప తగినటువంటి జీవితం కలిగిన వారంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు రివీల్ చేస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయములో సొలొమోను ఈ మాట వ్రాస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు 10-11 వచనాలు లేక 11వ వచనం క్రింది భాగం, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అంటే మన జ్ఞానము చాలదు. దేనికి చాలదు? దేవుడు చేసేటటువంటి కార్యములను తెలుసుకొనుటకు, వివేచించుటకు, సంపూర్ణంగా గ్రహించటానికి. ఆయన ఉద్దేశ్యాలు చాలా గంభీరంగా ఉంటాయి. మనం కొంత మటుకు చూడగలం, కొంత మటుకు ఆలోచించగలం, కొంత మటుకు పని చేయగలం. దేవుడు అనాది నుండి అనంతం వరకు ఉండేటటువంటి దేవుడు. ఆయన భవిష్యత్ కాలాన్ని ఆయన సంపూర్ణంగా చూడగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన చేసేటటువంటి కార్యాలు ఆయన కోణములో మనం అర్థం చేసుకోవాలి అంటే తన జ్ఞానాన్ని వ్యక్తుల హృదయాల్లో ఆయన ఉంచాడు గాని శాశ్వత కాల జ్ఞానం అది చాలదు అని సొలొమోను అంటూ ఉన్నాడు. ఆలోచించండి. ఈ ఉదయకాలం మనం దేవుడు తన జ్ఞానాన్ని, జ్ఞానముతో కూడిన ప్రత్యక్షతను కూడా మనకివ్వాలి అని కోరుకుందాం. పౌలు భక్తుడు ఎఫ్సి సంఘం కొరకు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి 1వ అధ్యాయం 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి భాగం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది పౌలు గారి ప్రార్థన అంశముల్లో ఎఫ్సి సంఘాన్ని గూర్చి ఒక అంశం. వారికి జ్ఞానము, ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు ఉండాలని. జ్ఞానము మాత్రమే చాలదు, ప్రత్యక్షత కూడా అవసరమే. 1960 ముందు జరిగినటువంటి ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో. ఒక యవనస్తుడు దేవుని సేవ కొరకు సమర్పించుకొని ఒక దైవజనునితో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా పెద్ద మిషన్ నే బిల్డ్ చేశాడు. అంటే చాలా మంది సేవకులు ఉన్నారు. ఒకరోజు దేవుడు ఒక ప్రత్యక్షత ఈ యవనస్తునికి ఇచ్చాడు. భవిష్యత్తులో ఈ సేవ ఎలా ఉంటుంది, ఆ నాయకత్వం ఎలా ఉంటుంది అని. అంతే, తాను ఆ దైవజను నుండి వేరయ్యాడు. తనతో ఉన్నటువంటి మిగిలిన సేవకులు ఆయన ప్రశ్నించారు, నీవెందుకు వేరయ్యావు అని అడిగితే, నాకు దేవుడు చూపించాడు కొన్ని విషయాలు, వాటిని బట్టి నేను వారి నాయకత్వం క్రింద కలిసి పనిచేయటం అది క్షేమకరం కాదనే తీర్మానంకి వచ్చాను అని చెప్పినప్పుడు మిగిలిన వారు ఇతనికి కలిగినటువంటి ఆ ప్రత్యక్షతను నమ్మలేదు, దూషించారు. అయినా తాను సహించాడు. తాను ఎవరి నాయకత్వం క్రింద పనిచేస్తూ ఉన్నాడో ఆయన సేవ చాలా తారాస్థాయిలో ఉంది ఆ దినాల్లో. కొన్ని సంవత్సరాలు గడిచింది, ఆ సేవ క్షీణించింది, క్రమంగా క్షీణించిపోయింది.
తరువాత ఈ సేవకుడు తాను చెప్పాడు లోకానికి లేక సంఘాల్లో, దేవుడు నాకు చూపించిన ప్రత్యక్షతకు నేను లోబడి నేను యువతలకు వచ్చినందువలన నా సేవ ఫలించడానికి దేవుడు కృప చూపించాడు అని. కొన్ని మార్లు దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు. కొన్నిసార్లు కొన్ని అంశాలు నెరవేరవు. ఎంత ప్రార్థన చేసినా నెరవేరవు. ఎందుకు నెరవేరటం లేదు అర్థం కాదు. ఒక స్థలంలో ఒక సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సంఘంలో ఒక యవనస్తురాలి కొరకు, తన వివాహం కొరకు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, తల్లిదండ్రులు బంధువులు ఎంత ప్రయత్నిస్తున్నా మ్యాచ్ సెట్ కావట్లేదు. అప్పుడు ఈ దైవజనుడు దేవుని సన్నిధిలో విషయం తీవ్రంగా ప్రార్థించి కనిపెట్టి, దేవా ఎందువలన అని దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తే దేవుడు ఒక విషయాన్ని చూపించాడు ఈ సేవకునికి. తాను చాలా షాక్ అయ్యాడు. ఇతరులతో షేర్ చేసుకున్నా, ఆ కారణం ఎవరితో అయినా చెప్పినా అది వినటానికి బాగుండదు, తాను కూడా అది షేర్ చేయలేడు. దేవుడు తనకేం చూపించాడంటే, ఆ యవనస్తురాలికి వివాహం కాకపోవటానికి కారణం ఆ యవనస్తురాలి తండ్రి చేతులపై రక్తాపరాధం ఉన్నది అని దేవుడు చూపించాడు. కొన్ని మార్లు కొన్ని విషయాలు చాలా గూఢమైనటువంటి విషయాలుగా ఉంటాయి. అందుకే మనం అక్కడ ప్రిన్సిపల్ ఏంటి అనేది మాత్రమే తెలుసుకుంటాం. అంతేగాని ఎవరినో విమర్శించడానికి లేకుంటే ఎవరిని గురించి ఏదో మాట్లాడటానికి కాదు. కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో ఎంతో ఎంతో వేచి ఉంటే గాని ప్రత్యక్షత దేవుడిచ్చి, జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు. కొన్ని విషయాలు దేవుడు రివీల్ చేయడు. హబక్కూకుకు దేవుడు రివీల్ చేశాడు. ఏమని అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు తాను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని? దేవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. క్రింద సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. ఒకటి, దేవుడు తెలియపరచాలి. రెండు, నూతనపరచాలి. గమనించండి, తెలియపరచడం దేవుడే రివీల్ చేస్తాడు. నూతనపరచడం ఒక ప్రాసెస్ లో నుండి మనం వెళ్ళవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు మనం నూతనపరచబడుతూ ఉంటాం. ప్రకృతిని దేవుడు నూతనపరుస్తూ ఉంటాడు. దేవుని హస్తం యొక్క కార్యము ప్రకృతిలో మనకు కనబడుతుంది. మనం ఆ కోణంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం లేదు. వ్యక్తిగతంగా మన కొరకు మనలో దేవుని కార్యాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు రక్షణ కార్యం మనలో చేస్తాడు. రక్షణ కార్యం మనలో జరిగించినటువంటి దేవుడు మనల్ని స్థిరపరచాలి అంటే నూతనపరుస్తూ, బలపరుస్తూ నడిపించాలి. కనుక జ్ఞానము, ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు మనకు అనుగ్రహించాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మన జ్ఞానము అని, మన పరిశుద్ధత, అలాగే ఆయన మన విమోచనం అని ఇలాగ 4 పదాలు అక్కడ వ్రాయబడి జ్ఞానము అని వాడబడి. జ్ఞానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే తన వాక్యము ద్వారా మనకు రివీల్ చేయబడేటటువంటి గొప్ప రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. మనము ప్రభువును
చూడటం నేర్చుకోవాలి. దేవుని వాక్య గ్రంథం పరిశీలిస్తూ ఉండగా లోకాన్ని మనం బాగా చూస్తూ ఉన్నాం. లోకం యొక్క సమస్యలను స్టడీ చేస్తున్నాం. కానీ ప్రభువును చూడటం, దావీదు భక్తుడు అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూచుంటిని అని. మనం మన జీవితంలో ప్రభువును చూడటం, ప్రభువునందు నిలిచి ఉండటం. రెండవది, ఆయన నూతన పరచటం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో తన దాసులకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అని వ్రాయబడిన మాట మనం చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించారు. అదే ఆఖరి అధ్యాయం వచ్చేసరికి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 6వ వచనం, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించాడు. పద్మసు ద్వీపంలో ప్రియ శిష్యుడు, భక్తుడు, ముసలివాడు, పండు ముసలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలో, సహనములో, రాజ్యములో పాలివాడు యోహానుకు బయలుపరిచాడు. మనం వెళ్లేటటువంటి టర్మాయిల్ ఉన్నటువంటి ఈ రోజుల్లో, శ్రమలు, అల్లకల్లోలు పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో, అణ్వాయుధాల భయం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో దేవుడు సంవత్సరములు జరుగుతూ ఉండగా తన కార్యము మన కొరకు, మనలో ఆయన నూతనపరిచి మనను కాపాడాలని ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం ప్రవక్త అయినటువంటి హబక్కూకుతో మేము కూడా కలిసి, దేవా నీ కార్యము మాలో నూతన పరచుము అని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ములను ఎన్నో విషయాలు భయమునకు, చింతకు, ఆందోళనకు గురి చేసేటటువంటి అంశాలు మా చుట్టూ లోకములో ఉంటూ ఉన్నాయి. నీ కార్యము తెలియపరచి నీవు దానిని మాలో, మా కొరకు నూతన పరిచితే తప్ప ప్రవక్త అయినటువంటి హబక్కూకు క్రీస్తు పూర్వం 700 సంవత్సరములకు ముందు ఏ పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని వ్రాసారో అటువంటి పరిస్థితులు మా చుట్టూ సహా ఉన్నవని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాగ్దానమును బట్టి, మీ వాక్య ప్రత్యక్షతను బట్టి మాకు నెమ్మది, ధైర్యము దయచేయండి. మీ సన్నిధిలో కనిపెట్టి జవాబు పొంది మీ కృపను బట్టి స్తుతించేటటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ దినమంతటిని మా కొరకు దీవించండి. వ్యూ చేస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవా, క్లుప్త సమయం వాక్య ధ్యానాన్ని మీరు దీవిస్తూ ఉదయకాల ధ్యానాలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరుచున్నాయి. మా ప్రార్థన అంగీకరించున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.